రాహుల్ ద్రావిడ్ నాడు కెప్టెన్గా సాధించలేకపోయిన ట్రోఫీని నేడు టీమిండియా కోచ్గా సాధించాడు. 17 ఏళ్ల తర్వాత జీవితంలో మిగిలిపోయిన ఒక వెలితిని పూర్తి చేసుకున్నాడు. అండర్-19 జూనియర్ కోచ్గా, తర్వాత జాతీయ జట్టు కోచ్గా వరల్డ్ కప్లు అందించి ఒక సంపూర్ణ క్రికెటర్గా రిటైర్ అవుతున్నాడు. నిజానికి జీవితంలో దొరికిన అతి కొద్ది మధుర క్షణాలను తాను కూడా ఆస్వాదించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ సాధించిన ఆనందంలో ఆటగాళ్లందరితో కలిసి చిందులు వేశాడు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరు మారుమోగుతుంది. ఇది ఇలా ఉండగా ఒకసారి గతాన్ని పరిశీలిస్తే 2007 మార్చి 23 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ బిలో శ్రీలంకతో కీలకమైన మ్యాచ్ వెస్టిండీస్లోని ట్రినిడాడ్లో జరుగుతోంది. టీమిండియాలో అతిరథ మహారథులు, పేపర్ పూలులు అంతా అక్కడ ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 254 పరుగుల లక్ష్యంతో దిగిన మన వాళ్ళు ఎలా అయిపోయారంటే సచిన్ టెండూల్కర్, MS ధోని ఇద్దరు డకౌట్లు, సౌరవ్ గంగూలీ 7, యువరాజ్ 6, రాబిన్ ఊతప్ప 18 పరుగులతో వెనుదిరిగారు. సెహ్వాగ్ 48, ద్రావిడ్ 60 పరుగులతో ఇద్దరు పోరాడి అవుట్ అయిపోయారు. చివరికి 185 పరుగుల వద్ద ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. 69 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టింది. కానీ నాడు కెప్టెన్ గా సాధించలేకపోయిన ట్రోఫీని నేడు టీమిండియా కోచ్గా సాధించాడు. 17 ఏళ్ల తర్వాత జీవితంలో మిగిలిపోయిన ఒక వెలితిని పూర్తి చేసుకున్నాడు. అండర్-19 జూనియర్ కోచ్గా, తర్వాత జాతీయ జట్టు కోచ్గా వరల్డ్ కప్లు అందించి ఒక సంపూర్ణ క్రికెటర్గా రిటైర్ అవుతున్నాడు. నిజానికి జీవితంలో దొరికిన అతి కొద్ది మధుర క్షణాలను తాను కూడా ఆస్వాదించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ సాధించిన ఆనందంలో ఆటగాళ్లందరితో కలిసి చిందులు వేశాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేక పిడికిలు బిగిస్తూ గట్టిగా అరుపులు కేకలతో ఆకాశం వైపు చూస్తూ హోరెత్తించాడు. నిజానికి టీమిండియాలో తనెంత విలువైన ఆటగాడిగా ఉండేవాడో కోచ్గా అంతకన్నా ఎక్కువ టీమిండియాకి సేవలు అందించాడు. ఇప్పుడు టీమిండియాకి ఆడుతున్న పలువురు క్రికెటర్లు అందరూ అండర్-19లో రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో తర్ఫీదు పొందిన వారే. క్రికెట్లోకి వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద క్రికెట్ ట్రోఫీలు పెట్టుకుంటూ వెరైటీగా గ్రౌండ్లోకి వచ్చే ద్రావిడ్ మొదటి నుంచి చాలా కూల్గా ఉండేవాడు. భావోద్వేగాలను ఎక్కడ ప్రదర్శించేవాడు కాదు. జెంటిల్మెన్ క్రికెటర్గా పేరున్న ద్రావిడ్ ఆ ఆటకెంతో వన్నె తెచ్చాడు. జూనియర్ కోచ్గా ఉన్నప్పుడు రవిశాస్త్రి పదవీ కాలం అయిన తర్వాత ద్రావిడ్ని కోచ్గా ఉండమని గంగూలీ అడిగాడు. ఎందుకంటే వీళ్ళందరూ సమకాలికులు, వీరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. నిజానికి గంగూలీ బలవంతం వల్లనే ద్రావిడ్ టీమిండియా కోచ్గా రావడానికి ఒప్పుకున్నాడని అందరూ అంటారు. ఒక రకంగా సౌరవ్ గంగూలీ కూడా ఇండియన్ క్రికెట్కి మేలే చేశాడని చెప్పాలి. 2021 నవంబర్లో బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రావిడ్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఆకట్టుకోలేకపోయింది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఓటమి పాలైంది. అందరూ గొప్ప గొప్ప ప్లేయర్లే, కానీ సమిష్టి కృషి లేక పరాజయాలు తప్పడం లేదు. దీంతో అందరితో స్నేహభావంతో ఉండేవాడు. అలా ఫ్రెండ్లీ కోచ్గా పేరు సంపాదించాడు. ఇక 2023 వన్డే వరల్డ్ కప్నకు ఏడాది ముందు నుంచి తాను ప్రణాళికను అమలు చేశాడు. 24 మంది మెరికల్ లాంటి ఆటగాళ్లతో ఒక టీం తయారు చేశాడు. వారికి కఠినమైన శిక్షణ ఇప్పించాడు. వారిలో లోపాలను సరిచేశాడు. సెలెక్టర్లు కెప్టెన్తో కర్ర విరగకుండా, పాము చావకుండా సమన్వయంతో వ్యవహరించాడు. మొత్తానికి 2023 వన్డే ప్రపంచ కప్ ని గెలిచినంత పనిచేశారు. దురదృష్టం ఫైనల్లో పరాజయం పాలైంది. చివరికి 2024 తనకి కూడా కోచ్గా ఆఖరి మెగా సిరీస్. తన జీవితంలో మిగిలిన ఏకైక కోరిక ఎట్టకేలకే టీమిండియా జట్టు ప్రపంచ కప్ గెలిచి సగర్వంగా ఆచార్య ద్రావిడ్కు వీడ్కోలు పలికింది. ద్రావిడ్లో గొప్పతనం ఏమిటంటే ఎందరో క్రికెటర్లకి ఎన్నో అవకాశాలు ఇస్తూ వెళ్ళాడు. ఒక మ్యాచ్లో సరిగా ఆడకపోయినా, మరో మ్యాచ్లో అక్కడ ఆడకపోయినా మరొకటి అలా అవకాశాలు ఇస్తూ నాణ్యమైన క్రీడాకారులుగా మార్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి శ్రేయస్ అయ్యార్కి ఇచ్చినన్ని అవకాశాలు మరెవరికి ఇవ్వలేదు. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ నే చూస్తే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శివన్ దూబే వీరందరికీ వరుస ఛాన్సులు ఇచ్చాడు. రిజర్వ్ బెంచ్లో ఉన్నా సరే వీరినే రిస్క్ తీసుకొని ఆడించాడు. అది విరాట్ రూపంలో ఫైనల్లో అక్కడకు వచ్చింది. దూబే సెమీఫైనల్ డక్అవుట్ అయినా ఫైనల్లో అవకాశం ఇవ్వడం అంటే సాహసమని చెప్పాలి. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ప్రపంచ కప్లు ఆడేటప్పుడు టోర్నమెంట్లలో ఉండే ఒత్తిడి, ఆడే విధానం ఇవన్నీ దూబేకు అనుభవంలోకి వచ్చాయి. వచ్చే 2 ఏళ్లలో మళ్ళీ టీ20 ప్రపంచ కప్ ఆడేటప్పుడు తాను విరాట్ రోహిత్ ప్లేస్ ని ఆక్రమించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే ఆచార్యుడు ద్రావిడ్ నీతి. రేపటి క్రికెట్ కోసం కూడా ఒక పటిష్ట ప్రణాళికలతో ముందడుగు వేశాడు. నిజానికి రాహుల్ ద్రావిడ్ 2011 వన్డే టీ20 మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అలా 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్కు తెరదించాడు. తన కెరీర్లో 164 టెస్ట్ మ్యాచ్లు ఆడి 13,288 పరుగులు చేశాడు. 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు చేశాడు. 344 వన్డేలు ఆడి 10,899 పరుగులు చేశాడు. 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 మ్యాచ్ అయితే ఒకటే ఆడాడు. కానీ అదే టీ20 ప్రపంచ కప్ను సాధించి భారతీయులకు అందించాడు. భారత క్రికెట్లో ద్రావిడ్ చెరగని ముద్ర వేశాడు.